ఓం నమో నారాయణాయ. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. నేటి కాలంలో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు, సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు చాలామంది కాలికి నల్లదారం కట్టుకోవడం మనం చూస్తుంటాం. కొందరు దీనిని ఒక ఫ్యాషన్గా భావిస్తే, మరికొందరు దిష్టి తగలకుండా ఉండాలని, ఇంకొందరు గ్రహ దోషాల నివారణ కోసం కట్టుకుంటారు. అయితే జ్యోతిష శాస్త్రం మరియు వాస్తు శాస్త్రం ప్రకారం నల్లదారం అందరికీ మేలు చేయదు. కొన్ని రాసుల వారు లేదా కొన్ని గ్రహ దోషాలు ఉన్నవారు నల్లదారం కట్టుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. అసలు నల్లదారం ఎందుకు కట్టాలి, ఎవరు కట్టకూడదు, కట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలేమిటి అనే విషయాలను లోతైన విశ్లేషణలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జాగ్రత్త అండి బాబు, తెలియక చేసే చిన్న పొరపాటు మీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. జ్యోతిష శాస్త్రంలో నలుపు రంగు శని భగవానుడికి మరియు రాహువుకు ప్రతీక. శనిదేవుడు న్యాయాధికారి, క్రమశిక్షణకు మారుపేరు. రాహువు మాయావి, నలుపు రంగుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉంటుంది. అందుకే దిష్టి తగలకుండా ఉండటానికి నల్లదారం వాడుతుంటారు. అయితే శనిదేవుడికి ఇతర గ్రహాలతో ఉండే శత్రుత్వం కారణంగా అందరి జాతకాలకు నలుపు రంగు సెట్ అవ్వదు. ముఖ్యంగా కుజుడు మరియు సూర్యుడు అధిపతులుగా ఉన్న రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నల్లదారం అస్సలు కట్టకూడని వారు ఎవరు? మీ జాతక చక్రం ప్రకారం ఇప్పుడు చెప్పే పరిస్థితులు మీ జాతకంలో ఉంటే నల్లదారం కట్టుకోకపోవడమే శ్రేయస్కరం. మొదటగా మేషరాశి మరియు వృశ్చిక రాశి, ఈ రెండు రాశులకు అధిపతి కుజుడు. కుజుడు అగ్నితత్వానికి, శక్తికి, పరాక్రమానికి ప్రతీక. కుజుడికి శనిదేవుడికి నలుపు రంగు అస్సలు పడదు. వీరు పరస్పర శత్రువులు. మేష వృశ్చిక రాశుల వారు కాలికి నల్లదారం కడితే వారిలోని శక్తి నశించి అనవసరమైన కోపం, చిరాకు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు రావడం, ప్రమాదాలు జరగడం లేదా ఆర్థికంగా భారీ నష్టాలు చవిచూడాల్సి రావచ్చు. కాబట్టి వీరు నల్లదారానికి దూరంగా ఉండటం మంచిది. మీ జాతకంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నా లేదా కుజదోషం తీవ్రంగా ఉన్నా నల్లదారం అపశకునంగా మారుతుంది. ఇది మీ రక్త ప్రసరణపై లేదా నరాల వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చంద్రుడు మనఃకారకుడు. నలుపు రంగు చంద్రుడి కాంతిని అణిచివేస్తుంది. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారు నల్లదారం కట్టుకోవడం వల్ల మానసిక ఆందోళనలు, అనవసర భయాలు, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక లగ్నం లేదా మేషలగ్నం వారు రాశితో సంబంధం లేకుండా ఈ రెండు అయినా సరే నల్లదారం కట్టకూడదు. ఎందుకంటే లగ్నం అనేది మీ శరీర తత్వాన్ని సూచిస్తుంది. శత్రుగ్రహం యొక్క రంగును శరీరంపై ఉంచుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నల్లదారం రాహువును కూడా సూచిస్తుంది. జాతకంలో రాహువు శుభస్థానంలో లేనప్పుడు నల్లదారం కడితే అది మీ ఆలోచన విధానాన్ని దెబ్బతీస్తుంది. లేనిపోని భ్రమలు కల్పించడం, చెడు అలవాట్లకు లోనయ్యేలా చేయడం వంటివి జరుగుతాయి. నల్లదారం ఎవరు కట్టవచ్చు? నల్లదారం అందరికీ చెడు చెయ్యదు. ఇప్పుడు చెప్పేవారికి ఇది అదృష్టాన్ని తెస్తుంది. తుల మరియు మకర, కుంభరాశుల వారికి అదృష్టం. తులారాశికి శని మిత్రుడు, మకర, కుంభరాశులకు శని అధిపతి. కాబట్టి వీరికి నల్లదారం రక్షణ కవచంలా పనిచేస్తుంది. చిన్నపిల్లలకు లేదా తరచుగా దిష్టి తగిలే వారికి శనివారం నాడు పూజ చేసిన దారం కట్టవచ్చు. జ్యోతిష్ల సలహా మేరకు శని అనుగ్రహం కోసం ధరించవచ్చు. నల్లదారం కట్టేటప్పుడు పాటించాల్సిన 9 ముఖ్య నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒకవేళ మీరు నల్లదారం కట్టాలనుకుంటే శాస్త్రోక్తంగా ఈ నియమాలు పాటించాలి. నల్లదారాన్ని శనివారం లేదా మంగళవారం నాడు మాత్రమే కట్టాలి. దారం కట్టే ముందు దానిని భైరవస్వామి లేదా హనుమంతుడి పాదాల దగ్గర ఉంచి పూజించాలి. దారానికి 9 ముడులు వేయాలి. ఇవి నవగ్రహాలకు ప్రతీక. దారం కట్టిన రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి మరియు నియమనిష్టలతో ఉండాలి. దారం కట్టేటప్పుడు శని మంత్రం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శక్తి పెరుగుతుంది. నల్లదారం కట్టిన కాలుకి లేదా చేతికి ఎరుపు లేదా పసుపు రంగు దారాలు ఉండకూడదు. నల్లదారం ఏ కాలుకి కట్టాలి? సాధారణంగా అబ్బాయిలు కుడి కాలికి, అమ్మాయిలు ఎడమ కాలికి కట్టాలి. దారం మురికిగా మారినా లేదా తెగిపోయినా దానిని వెంటనే తీసేసి కొత్తది కట్టుకోవాలి. పాత దారాన్ని పారే నీటిలో లేదా చెట్టు కింద వేయాలి. గ్రహణ సమయాల్లో లేదా ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ దారాన్ని తీసేసి శుద్ధి తర్వాత కొత్తది ధరించడం మంచిది. జోస్యం పక్కన పెడితే
వైద్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దారం మరీ బిగుదుగా కట్టకూడదు. దీనివల్ల కాలి వేళ్లకు రక్త ప్రసరణ ఆగిపోయే ప్రమాదం ఉంది. నైలాన్ లేదా ప్లాస్టిక్ కలిసిన దారాల వల్ల అలర్జీలు రావచ్చు. ఎప్పుడూ స్వచ్ఛమైన కాటన్ దారాన్ని మాత్రమే వాడాలి. దారం తడిచి మురికి చేరితే అక్కడ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తరచుగా మారుస్తూ ఉండాలి. ప్రకృతిలో ప్రతి రంగుకు ఒక శక్తి ఉంటుంది. నలుపు రంగుకు రక్షించే గుణం ఉన్నట్లే వ్యతిరేకించే గుణం కూడా ఉంది. కాబట్టి ఫ్యాషన్ కోసం కాకుండా మీ జాతకానికి అది సరిపోతుందో లేదో ఒకసారి చూసుకుని కట్టుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మేష వృశ్చిక రాశుల వారు ఇప్పుడు చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాం. మన భక్తి భాస్కర ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు సదా ఆ దైవ అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఏ రాశికి చెందినవారు? మీరు ఇప్పటికే కాలికి నల్లదారం కట్టుకుని ఉన్నారా? ఒకవేళ కట్టుకున్నాక మీ జీవితంలో ఏవైనా మార్పులు గమనించారా? కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.